కుంతల దేశంలో ఒక వ్యాపారి ఉన్నాడండి. అతనికి అరటి తోట ఉంది. అరటి తోట ఉంటే అతను ఏం చేస్తా అంటే అరటికాయలు తీసుకెళ్ళి చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి అమ్ముతాడు. బాగానే చౌకగా అమ్ముతాడు. ఒకరోజు 100 అరటికాయలు 5 రూపాయలకే ఇస్తాడు. ఇతను ఏం చేశాడు, చుట్టుప్రక్కల గ్రామాల్లో ఒక అతను వచ్చాడు. ఇతనికి వచ్చి నాకు 100 అరటికాయలు కావాలి, నాకు అర్జెంటుగా నాకు డబ్బు ఇవ్వు అని అంటాడండి. అంటే ఇవ్వంటే సరే 5 రూపాయలు ఇవ్వబోతాడు. 100 5 రూపాయలే ఆయన బయట అమ్మేది. అప్పుడు 100 5 రూపాయలకి ఇవ్వకపోతే కాదు 20 రూపాయలు ఇవ్వని అంటాడు. ఇది తోడగల్ల అతను, అరటికాయలు అమ్మే అతను అండి. 20 రూపాయలు అంటే 5 రూపాయలే కదా, మా ఇంటికల్లా వచ్చి ఇస్తావు 5 రూపాయలకి, నేను నీ దగ్గరకు వచ్చానని 20 రూపాయలు. అవును, నీ అవసరం కాబట్టి 20 రూపాయలు, నా అవసరం, నేను సేల్ చేసుకోవాలి కాబట్టి నా అవసరానికి నేను 5 రూపాయలకి ఇచ్చాను. ఇప్పుడు నువ్వు నీ అవసరానికి నా దగ్గరకు వచ్చావు కాబట్టి 20 రూపాయలు అన్నాడు. ఈ దేవుడు అంటూ 20 రూపాయలు ఇచ్చి అరటికాయలు తీసుకెళ్తాడండి. అదేనమాట, మనం దగ్గరకు వస్తే చౌక, వాళ్ళు మన దగ్గరికి వస్తే పిరు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరానికి వెళ్తే చౌక అనమాట. అదండి స్టోరీ. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.